ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 64వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కేవలం 29 గ్రామాలకే అమరావతి పరిధిని పరిమితం చేయకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ అమరావతిని ఒక మెగా సిటీగా తీర్చిదిద్దే ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించింది. సుమారు 1 కోటి జనాభా లక్ష్యంగా దీర్ఘకాలిక పట్టణాభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం మరియు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రతిష్టాత్మకమైన రోప్వే ప్రాజెక్టుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ రోప్వే విజయవాడ రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రూ బస్టాండ్, ఇంద్రకీలాద్రి, పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ మరియు అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అనుసంధానంగా ఉంటుంది. మెగా సిటీ విస్తరణ నేపథ్యంలో విజయవాడ మరియు అమరావతి మధ్య రాకపోకలను మరింత సులభతరం చేయడానికి భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా కృష్ణానదిపై మరిన్ని కొత్త వంతెన నిర్మాణంపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కన్సల్టెంట్లను నియమించాలని నిర్ణయించారు. వీరు 3 నెలల్లోనే నివేదిక సమర్పించనున్నారు. రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణాల కోసం గ్రామంలో 2340 ఎకరాల భూమిని సేకరించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. అలాగే పల్నాడు జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన 244 ఎకరాల భూములకి సంబంధించి 122 కోట్ల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించింది. అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మార్చేలా 1205 కోట్ల వ్యయంతో నిర్మించడానికి 2 18 అంతస్తుల క్వాంటమ్ వ్యాలీ టవర్స్ ను నిర్మాణ బాధ్యతలను L&T సంస్థకు అప్పగించారు. అమరావతిలో డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు ఇప్పటికే 20 ప్రాంతాల్లో 5G టవర్ల ఏర్పాటుకు టెండర్లు పిలవగా, మరోవైపు 20 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మరియు ఐటీ మౌలిక వసతుల కల్పనకు టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాల ద్వారా అమరావతి పునర్నిర్మాణ పనులు మరింత వేగవంతంపై గ్రేటర్ అమరావతి ప్రాంతం ఒక ముఖ్యమైన ఆర్థిక, పర్యాటక మరియు సాంకేతిక కేంద్రంగా రూపాంతరం చెందనుంది.